నేను ఆర్డర్స్ ఎట్లా తీసుకుంటా. సో, ఆర్డర్స్ ఎట్లా తీసుకుంటా, ఎట్లా యాక్సెప్ట్ చేస్తా అంటే, మీ లొకేషన్ నాకు పంపిస్తే, ఆ లొకేషన్‌కి ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, పోర్టర్ కానీ ఏదైనా డెలివరీ సర్వీసెస్ యూజ్ చేసి, పార్సల్ బైక్ బుక్ చేసి అందులో పంపిస్తాం. దానికయ్యే డెలివరీ చార్జెస్ అంటే ర్యాపిడోకి, ఊబర్‌కి, పోర్టర్‌కి మీ లొకేషన్‌కి ఎంత చూపిస్తే అంత అమౌంట్ మీరే పే చేసుకోవాలి. డెలివరీ చార్జెస్ తోటి నాకు సంబంధం ఉండదు. నాకు అస్సలు డెలివరీ చార్జెస్ ఐడియా ఉండదు. నేను ఓన్లీ ఫుడ్ కాస్టే తీసుకుంటా. అండ్ 20 కిలోమీటర్స్‌కి మించి ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ డెలివరీ కాస్ట్ అవుతది. అండ్ అది మీకు ఓకే అంటేనే నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తా. అంతే తప్పించి కాస్ట్‌లో డిస్కౌంట్ గానీ, ఫుడ్ కాస్ట్ ఎక్కువైంది అంటే ఇంక నేనేం చేయలేను. ఫుడ్ కాస్ట్ ఎక్కువ అనేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా! సో, ఏంటి అంటే నేను ఏదైనా ఫ్రెష్‌గా వాడతా. ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తా. కొంతమంది మెచ్చుకుంటున్నారు. కొంతమంది కావాలనే నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అండ్ కొంతమందికి రీజనబుల్ అనిపించదు. కాస్ట్ ఎక్కువ అనిపిస్తది. ఐ అగ్రీ. కానీ హోమ్ ఫుడ్ అంటేనే కొంచెం కాస్ట్ ఎక్కువే పెడతాం. ఎందుకంటే ప్రతీదీ ఫ్రెష్‌గా, హైజీనిక్‌గా మీరు చెప్పిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పంపిస్తాం మీ ఇంటికి. మరి అలాంటప్పుడు కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టడంలో తప్పు లేదని నా అభిప్రాయం. సో, మీకు ఓకే అనుకుంటేనే మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి. తిని చూడండి. నచ్చితేనే ఇంకోసారి రీఆర్డర్ గూడా చేసుకోండి. అంతే తప్పించి ఆహ్, ఇంకా ఎక్కువుంది కాస్ట్ అంటే నేను మాత్రం ఎవరి కోసం తక్కువైతే చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు అన్ని కాస్టులు పోను. నాకు నా నా కష్టానికి నేను లేబర్ చార్జ్ గూడా పెట్టుకోవాలి. ప్యాకింగ్‌కైనా, ప్రిపరేషన్‌కైనా అంటే మెటీరియల్ కాస్ట్ అయినా సో, అన్నీ నేను మంచిగా చక్కగా చేస్తా కాబట్టి, నా కష్టానికి కూడా నేను యాడ్ చేసుకొని కాస్ట్ పెడతా. అది మీకు రీజనబుల్‌గా అనిపించకపోతే ఐయామ్ సో సారీ. కానీ ఆహ్, తక్కువ అంటే అందరికీ ఇవ్వాలి, తక్కువలో అంటే మాత్రం అసలవ్వదు. నేను ప్రాఫిట్ చూసుకోవాలి కాబట్టి, నేనింత ఒక కాస్ట్ ఫిక్స్ అయినా, దానికి మీకు ఓకే అనిపిస్తే తీసుకొని తినండి. అంతే తప్పించి ఇంక నేనేం చేయలేను దానికి. నిజంగా సారీ. అండ్ ఈ ఊబర్, ర్యాపిడో, పోర్టర్ ఇష్యూస్ ఏంటి అనంటే, మీరు సాయంత్రానికి అవి బుక్ చేయండి పర్లేదు. మేము పే చేస్తాం డెలివరీ చార్జెస్ అన్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే, బుక్ చేసి నేను దాన్నే చూసుకుంటూ ఉండాలి. అది కస్టమర్‌కి రీచ్ అయిందా? లేదా? రీచ్ అయిందా? లేదా? డ్రైవర్ ఎక్కడున్నాడు? ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి, కనుక్కోవాలి. రాంగ్ రూట్ ఎళ్తున్నాడా? సరిచేయాలి, చెప్పాలి. ఇదంతా నేను మీకు రీచ్ అయ్యేదాకా కూడా టెన్షన్‌గా ఉంటది. ఊబర్, ర్యాపిడో, పోర్టర్ వాళ్ళని నేను ప్రతిసారి పింగ్ చేసి కనుక్కుంటూనే ఉండాలి. సో, అది 4, 5 అంతే. 5 తర్వాత మళ్ళీ కూడా నేను ఈ ఆర్డర్స్‌లోనే పడిపోయి ఉంటే నాకు ఇంట్లో పని అవ్వదు. అందుకనే నేను ఆఫ్టర్ 4 కానీ, 5 కానీ మాక్సిమం ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చెయ్యను. ఇంకా మా పక్కనే ఉన్నాం. మేమొచ్చి 5 మినిట్స్‌లో తీసేసుకుంటాం అంటే తప్ప నేనింక ప్రిపేర్ చేయదలుచుకోలేదు. ఇంతకుముందు వీడియోలో గూడా ఈ మాట చెప్పిన. సో, అదే అండి. ఆర్డర్స్ అయితే మీరు ఫస్టే లొకేషన్ పంపిస్తే నేను డిస్టెన్స్ చూసి మీకు చెప్తా. సో అండ్ సో కాస్ట్ ఇంత అయితుంది డెలివరీకి. మరి మీకు ఓకే అంటేనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయొచ్చు చాట్‌లో. లేదు అనంటే అక్కడే ఎండ్ చేయొచ్చు. నాకు టైమ్ సేవ్ అయితది. మీకు టైమ్ వేస్ట్ కాకుండా ఉంటది. వేరే ఆర్డర్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు నేను. థాంక్ యూ సో మచ్ అండి.